హలో అండి అందరికీ. ఈ వీడియోలో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెసిపీ చూద్దాము. మంచి గ్రేవీతో చాలా బాగుంటుంది. ఈ కర్రీ వండడానికైతే మటన్ని బాగా క్లీన్ చేసి కుక్కర్లో వేయాలి. 1 కేజీ దాకా ఉంటుంది ఈ మటన్ వచ్చేసి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ కొంచెమే వేసామండి, కూరకు సరిపోనైతే కాదు, కొద్దిగా వేసాము ముక్క ఉడికేటప్పుడు ముక్కకు పట్టుకోవడానికి. 1 కప్పు నీళ్లు వేసి బాగా కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఇంకా మీట్ మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. నాకైతే 4 విజిల్లకి ఉడికిపోయింది. ఇప్పుడు గ్రేవీకి మసాలా కావాలి కదా, దానికోసము ఫూల్ మఖానా అయితే వాడుతున్నానండి. మనము జీడిపప్పు కానీ గసాలు కొబ్బరి వేస్తుంటాం కదా, దానికి బదులు ఫూల్ మఖానా అయితే వేసాను ఇక్కడ 1 గుప్పెడన్ని. 7-8 లవంగాలు, 4-5 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న జాజికాయ ముక్క వేసి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయాలి ఇందులో. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేశాను. దీంట్లో 1/2 కప్పు దాకా పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పెరుగు వేసాం కాబట్టి వాటర్ ఏం అవసరం ఉండదు, ఒకవేళ అవసరం అంటే వేసుకోవచ్చు. ఇంకా నాకైతే 4 విజిల్లకి ఇక్కడ మటన్ అయితే ఉడికిపోయింది. ఈ ప్రాసెస్లో మనకి మటన్ ఉడికేలోపు మనం ఇక్కడ గ్రేవీ కూడా ప్రిపేర్ చేయొచ్చు. కొంచెం క్విక్గా అయిపోతుంది కర్రీ వండడం కూడా. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 2 గరిటెల దాకా నూనె వేయాలి. మనకి కేజీ మటన్ కదా, ఆయిల్ అయితే పడుతుంది కొంచెం. అందులోనూ నాన్ వెజ్కి కొంచెం ఎక్కువ వేస్తాం కదా. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందాక 1 టీ స్పూన్ వేసాం కదా, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీన్ని. ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటాలని ప్యూరీ చేసి వేయాలి. మిక్సీ పట్టేసి ఆ ప్యూరీని ఈ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇంకా నూనె పైకి తేలుతుంది టమాటా బాగా ఉడికి. దీంట్లో ఉప్పు కూడా వేయాలి. ఉప్పు వేస్తే ఇంకొంచెం త్వరగా ఉడుకుతాయి కదా, అంటే ఆనియన్స్ కానీ టొమాటో కానీ తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఇందాక మిక్సీ పట్టాం కదా ఫుల్ మఖానా, బ్రౌన్ ఆనియన్స్, ఆ పేస్ట్ కూడా వేసి మంచిగా వేయించుకోవాలి నూనెలో. మనకి మటన్ ఉడికేలోపు ఇక్కడ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కారం వేయాలి. 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి లేకపోతే ఇందాక అన్ని మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోనే ధనియాలు కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. చూసారా, మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది. మనకి కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది ఈ రెసిపీ వల్ల. అటు గ్రేవీ ప్రిపేర్ అవుతూ ఇటు మటన్ కూడా ఉడికిపోతూ ప్యారలల్గా చేసుకోవచ్చు 2. మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇక్కడ మసాలాలన్నీ కూడా మంచిగా వేగినాయి, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు ఉడికిన మటన్ని ఆ వాటర్తో సహా ఈ మసాలాలో వేసి ఇంకా ఉడికించాలి. 10-12 నిమిషాలు మంచిగా ఉడికించామంటే ముక్కకి కూడా మసాలా పట్టేసుకొని బాగుంటుంది టేస్టు. ఇంకా అన్ని మసాలాలు వేసాం కాబట్టి మనం ఇంక ఇక్కడ ఏమీ వేయక్కర్లేదు. మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాలు ఉడికిచ్చేసి చివర్లో కొత్తిమీరాకేస్తే సరిపోతుంది. అంతే అండి, టేస్టీగా ఉండే మటన్ కర్రీ మంచి గ్రేవీతో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీంట్లో ఇంకా ఏ రకమైన బయట కొన్న మసాలాలు అయితే వేయలేదండి. అంటే ఈ మధ్య మనకి న్యూస్లో వస్తున్నాయి కదా, కొంచెము కెమికల్స్ అని పెస్టిసైడ్స్ అని ఉంటున్నాయి మనకి రెడీమేడ్ మసాలాల్లో అని.
అందుకే కొంచెం వాడడం తగ్గించుకుంటూ మెల్లిగా ఆపేస్తే బెటర్ అని అనిపించింది. అందుకే మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా లవంగాలు, యాలకులు అన్నీ వేసి ఇంకా అదే